డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కలవడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ సీనియర్స్ మీకు సరిగా సర్వీస్ ఇవ్వకపోవడం, లేదా మీకు గిఫ్ట్ రిఫరల్ ఇవ్వకపోవడం లాంటివి, సర్వీస్ అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటికి కొంత నేను క్లారిటీ ఇవ్వాలని మీతో మాట్లాడడానికి వచ్చాను. ఫస్ట్, ఇది అందరికీ పంపించండి కింద స్థాయి వరకు. నేను మళ్ళీ చెప్పాను, ఇప్పుడు నాకు ఎవరెవరైతే కంప్లైంట్ ఇచ్చారో సర్వీస్ ఇవ్వట్లేదని, ఖచ్చితంగా అది రాంగు, అది ఇబ్బంది తెచ్చుకోవద్దు. ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు నాన్ స్టాక్బుల్ ఆశించవద్దు, ఇస్తే ఆశించండి, అంతే కదా. నేను మీ పొలంలో పనిచేయడానికి కూలికి వస్తే నాకు కూలిస్తారు. ఇవ్వకుండా నేను బయట నుండి నాకు టైంకి కూలి డబ్బులు ఇచ్చి టైంకి నేను వచ్చి అక్కడ నించుంటే ఇచ్చేస్తారా మీరు? ఇవ్వరు కదా. అలాగే ఒక ఉద్యోగస్తులైన కూలోడే, ఒక కలెక్టర్ అయిన కూలోడే, ఒక పిఎం అయిన కూలోడే. పని చేస్తేనే జీతం వస్తుంది, పని చేస్తేనే ఆదాయం వస్తుంది. కాబట్టి మీరందరూ పని చేయండి. తర్వాత, ఇది సిఇఓస్ గ్రూప్లో పెట్టడం లేదు, నేను పర్సనల్గా గ్రూప్లోనే వాటిలో పెడుతున్నాను. సిఇఓస్ గ్రూప్స్లో ఈ 270 మందిలో చాలామంది కొని తెచ్చుకొని వచ్చినారు కాబట్టి అది చూడటమే లేదు. నేను పెట్టిన మెసేజ్ని ఎంతమంది చూసారా అని పెడితే సిఇఓ గ్రూపులో సగం మంది కూడా చూడట్లేదు. అలాంటప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది నాకు. అందుకని అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీతోటైతే 90% పబ్లిక్ చూస్తున్నారు. అంటే ఇందులో చాలామంది నిజమైన నా వారసులు ఉన్నారు ఇందులో. థ్యాంక్ యూ, లవ్ యూ డాడీస్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం సాధించిన విజయం గురించి చెప్తాను. ఈ కొద్ది రోజుల్లోనే మనం అకౌంట్ ఇచ్చిన కొద్ది రోజులు, అంటే నిన్న మొన్నే సీరియస్కి వెళ్ళాం మనం. మనం కొంచెం వెళ్ళాం. ఈ కొద్ది రోజుల్లోనే 10 లక్షల అకౌంట్స్కి దాటి మనకి యాక్టివేషన్ అయ్యాయి. చాలా చాలా సూపర్ అన్నమాట. కాబట్టి ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరెవరైతే ఎంఎన్ అకౌంట్ యాక్టివ్ మీ దగ్గర టాప్అప్ చేసుకుంటే చాలు, ఎవ్వరు రెఫరల్ మీకు ఇవ్వనవసరం లేదు. మీరు మీ ఏటీఎంలో నుంచి కానీ, లేదా ఏటీఎం ఉన్న దగ్గర నుంచి కానీ కొనుక్కొని ఒక కూపన్ని, మీరు ఎంఎన్ కూపన్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఎంఎన్ గిఫ్ట్ కూపను ప్యాకు, అది థిక్ ఎల్లోగా ఉంటుంది. సో ఎంఎన్ కూపన్ కొనుక్కొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీ ఐడిలోనే రెడీమ్ ఆర్ టాప్ అప్ అని ఉంటుంది, మీరు చేసేయండి, పేస్ట్ చేసేయండి. అక్కడ పేస్ట్ చేసి మీ తాలూకా పైన కొత్తగా వచ్చిన అకౌంట్ ఉన్నది కదా, మన కేజీఐఎన్ అని ఆ నెంబర్ టైప్ చేయాలి. అంటే కేజీఐఎన్ అని మాత్రం వద్దు, ఓన్లీ నెంబర్సే ఉన్నాయి, 12 టైప్ చేయండి. కరెక్ట్గా చేస్తే అది గ్రీన్ కలర్లో వచ్చి మీ కింద పేరు వస్తుంది. మీరు పేస్ట్ చేసింది ఉంది కాబట్టి సబ్మిట్ చేస్తే మీది యాక్టివేట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు లింక్స్లోకి వెళ్ళండి, మై లింక్స్లోకి, రెఫరల్ లింక్స్లోకి. అక్కడ ఎంఎన్ అకౌంట్ రిఫరల్ని ఒకటి వస్తుంది. మీరు ఇప్పుడు మన ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అకౌంట్, ఎస్వి అకౌంట్ తీసుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఆ లింక్ని పంపిస్తే వాళ్ళు మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇది ఒకటి. ఇక 2, ఎంఎన్ కూపన్ ప్యాక్ తీసుకొని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ దీనికి వాడతారంటే ఇక్కడ అవ్వదు. ఎందుకంటే ఎంఎన్ యాక్టివేషన్ అయి ఉంటేనే వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఎస్వి ఉన్నది, దాంట్లోకి ఇది వెళ్ళాలంటే ఎంఎన్ ఉండాలి. కాబట్టి మీరు ఎంఎన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూపన్ ప్యాక్ తీసుకొని దాన్ని కూడా రిఫరల్ మీ పై వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకొని దాని ముందు రిజిస్ట్రేషన్ చేయండి. అప్పుడు అది రెడ్లో వస్తుంది. ఈ కూపన్ ప్యాక్ దానికి యాక్టివేట్ చేయండి. అప్పుడు మీకు ఇది గ్రీన్ అవుతుంది. మీ మై కూపన్స్లోకి ఒక ఎంఎన్ కూపన్ వస్తుంది. అది మళ్ళీ మరొకరికి అమ్ముకోవడమో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ పేరునే కొన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడానికో మీ పనికి వస్తుంది. కాబట్టి దీన్ని గమనించండి. ఎవ్వరూ మీకు ఈ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎవరు తీసుకోవసరం లేదు. మీరు కూపన్ తీసుకుంటే చాలు, మీరు టాప్అప్ చేసేసుకోవచ్చు.
ఇక తర్వాత మనం ఈ నెల మార్చి 31 వరకు మీరు ఎస్వి కూపన్స్ కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోగా ఉండిపోయిన వాటిని ఒకవేళ ఉండిపోతే ఏప్రిల్ 21 వరకు మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. రిఫరల్ పనిచేస్తే రిఫరల్ ఇవ్వచ్చు. మీకు యాజ్ ఇట్ ఈజ్గా 25 లెవెల్స్ స్టాకబుల్ మైనింగ్, నాన్ స్టాకబుల్ మైనింగ్ వస్తూనే ఉంటుంది. 22 నుంచి ఇంకా అవి ఆగిపోతే ఏప్రిల్ 30 వరకు మీరు యాడ్స్ కూడా చూసుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అవి తీసుకోండి. అలాగే మీ దగ్గర ఎస్వి కూపన్ ప్యాక్స్ ఉన్నాయి. మీ దగ్గర చాలామంది దగ్గర ఎస్వి కూపన్ ప్యాక్స్ ఉన్నాయి. ఆ కూపన్ ప్యాక్స్ అన్నీ వీలున్నంత వరకు ఈరోజే అవి ఎస్వి కూపన్స్గా మారిపోతాయి. మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఉన్నదో మీరు స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి, లేదా ఒక దగ్గర రాసుకోండి. ఇన్ని కూపన్స్ ఉన్నాయి, ఇన్ని కూపన్ ప్యాక్స్ ఉన్నాయి. మీ కూపన్ ప్యాక్స్ కూడా కూపన్గా మార్చేస్తున్నాను. వాటిని మీరు వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. ఇది కూడా మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత మనం మార్చి 31 తర్వాత ఏమవుద్దు, కొత్త అకౌంట్స్ ఇప్పుడు మీకు మైనీడ్స్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఓటీటీ కానీ, డిటిహెచ్ కానీ, ఆ టీవీసీది కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు మీరు కాయిన్ మైనింగ్ సంపాదించుకున్నారు. ఇక మీదట నాన్ స్టాకబుల్ మైనింగ్ విపరీతంగా సంపాదిస్తారు. అది ఎన్నాళ్ళు వస్తుందంటే ఇంకో 100 సంవత్సరాలు వస్తుంది. ఇంకొక 100 సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన ఒక తేడా చెప్తాను. ఇందులో ఫస్ట్ జాయిన్ అయిన అరుణ జేల్పురం వాళ్ళు, లేదంటే మన మనుగూరు రాజు ఇలాంటి వాళ్ళందరూ కంటే మీరు ఎక్కువగా సంపాదించుకోలేరు అని డౌట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటవుద్దంటే, ఈ ఎస్వి కూపన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాన్ స్టాకబుల్ మైనింగ్ అయిపోద్ది. మీ నాన్ స్టాకబుల్ మాత్రం మీరు ఇంతకు మించి మీరు ఇందులో సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ నాన్ స్టాకబుల్ మైనింగ్ అనేది 100 ఏళ్ళ వరకు వస్తూనే ఉంటుంది, 100 ఏళ్ళు పైబడే. కాబట్టి ఇప్పుడు మీరు టీమ్స్ పెంచుకోండి, యాక్టివిటీస్ పెంచుకోండి, మీకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఒక 500 రూపాయలతో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మరోటి మళ్ళీ చెప్తున్నారు ఇదేంటి అని. కాదు, ఇది విడివిడిగా ఉన్నటువంటి వ్యాపార సమూహం. ఇప్పుడు ఉదాహరణకి ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి